ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలం గాక. మరొకసారి కలుసుకునే భాగ్యం దేవాదేవుడు మనకు అందించేందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, అసూయ వలన బుద్ధిహీనులు మరణించదని మనకు బైబిల్ గ్రంథం చదివిస్తుంది. అంటే మనం అసూయ కలిగి ఉండడం మనకి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అసూయ వలన ఎముకలకు కుళ్ళు కలుగుతుందని, ఎముకల్లో బలం తగ్గిపోతుందని బైబిల్ గ్రంథం మనం చదివిస్తుంది. ఎలాగైతే మనకి సైన్స్ కూడా చెప్తుంది ఏమంటే, ఏదైనా మనం మనసులో పెట్టుకొని దాన్ని చూస్తూ బాధపడుతూ ఉన్నామంటే మన శరీరంలో ఉన్న ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోతుంది. కాబట్టి అసూయ అనేది మనిషి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, లేకపోతే వాళ్ళు మనకంటే బాగా చదివేస్తున్నాడు అని మనము ఆలోచించడం వల్ల మనకే నష్టం. అదే మనం వాడికంటే ఎక్కువ సంపాదించాలి, అసూయతో కాదు, వాడిని అధిగమించాలనే కోరికతో పోటీతత్వంగా తీసుకొని, నేను ఇప్పుడు ఆ బ్రదర్ ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నేను అతనికంటే ఎక్కువ సంపాదించాలి, అతడు 90% తెచ్చుకున్నాడు, నేను 95% తెచ్చుకోవాలి అని ఒక స్పోర్టివ్నెస్గా తీసుకొని దాన్ని అధిగమించడానికి ట్రై చేయాలి. కానీ అసూయ అనేది మనం పెట్టుకోకూడదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం కూడా చదివిస్తోంది, మత్సరము ఎముకలకు కుళ్ళు అని బైబిల్ గ్రంథం మనకు తెలుస్తుంది. అలాగే ఏ ఒక్కరు కూడా కుళ్ళు లేకుండా, కుతంత్రాలు చేయకుండా ప్రతి ఒక్కరికైనా ఉండగలిగినట్లయితే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మన గోల్స్ని కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసూయ లేకుండా జీవిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.